I have decided to live 120 years. ఈ పుస్తకం పేరు. నేను 120 సంవత్సరాలు బతుకుతానని నిశ్చయించుకున్నాను అని టైటిల్ పేరు. నిన్ననే నాకు దొరికింది ఈ పుస్తకం. మన గ్రేట్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఇచ్చారు ఈ పుస్తకం. I have decided to live 120 years by ఇల్షి లీ. ఎంత బాగుందో ఈ పుస్తకం. I'll again repeat. I have decided to live 120 years. The ancient secret to longevity, vitality and life transformation by ఇల్షి లీ. ఈ అబ్బాయి సౌత్ కొరియా అబ్బాయి, గొప్ప జ్ఞాని, ఎంతో గొప్ప పుస్తకం రాశాడు. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. మరి నిన్ననే నేను ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టాను. సగం చదివేశాను. ఇవాళ మిగతా సగం చదివేస్తాను. ఈయన ఏమంటాడంటే, జీవితంలో లక్ష్యం పెట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలు నువ్వు జీవిస్తావో, నువ్వు లక్ష్యం పెట్టుకోకపోతే లాభం లేదు. లక్ష్యం పెట్టుకోవాలి. యద్భావం తద్భవతి. నేను ఒక 10-15 సంవత్సరాల నుండే పెట్టుకున్నాను లక్ష్యం. నేను 2095 వరకు ఉంటానని చెప్పేసి నా లక్ష్యం అది. మన లక్ష్యం ఎలా ఉంటుందో మన భవిష్యత్తు అలానే ఉంటుంది. లక్ష్యం లేకపోతే భవిష్యత్తు లేదు. గుడ్డెద్దు చేదో పడేట్టు ఉంటుంది. లక్ష్యం పెట్టుకోవాలి. నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావాలని లక్ష్యం పెట్టుకోక్కర్లేదు, ప్రెసిడెంట్ కావాలని లక్ష్యం పెట్టుకోక్కర్లేదు. కానీ నేను 120 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతుకుతానని చెప్పి లక్ష్యం పెట్టుకోవచ్చు కదా. వై డోంట్ యు డూ దట్? దానివల్ల నీ జీవితమే మారిపోతుంది. నేను రేపే చేస్తానేమో, ఎల్లుండే చేస్తానేమో అని భయంతో కూర్చుంటే అలానే అవుతుంది. యద్భావం తద్భవతి. బయటికి వెళ్తే ఏ కారు కింద బస్సు కింద పడిపోతానేమో అని అంటే అలానే అవుతుంది. యద్భావం తద్భవతి. నాకు చావు లేదు, నేను ఇంకో 120 సంవత్సరాల వరకు బతుకుతాను అని మనం నిశ్చయించుకోవాలి. వీ హ్యావ్ టు డిసైడ్ అవర్ ఓన్ ఫేట్. అప్పటిదాకా మృత్యువు రాదు. నువ్వు ఎలా అనుకుంటావు అలాగే నీకు జరుగుతుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. దట్ ఈస్ ద హైయెస్ట్ ట్రూత్. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. సో ఈ బుక్ ఏం చెప్తుందంటే, నీ జీవిత కాలాన్ని పొడిగించుకో. నేను 120 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతుకుతానని నిశ్చయించుకో. పై దేవతలు ఏమంటారు? తథాస్తు అంటారు. పై దేవతలు ఎప్పుడు తథాస్తు అంటారు. అంటే అలాగే కానీ బాబా, సో బీ ఇట్. యూ వాంట్ టు లివ్ ఫర్ 120 years, సో బీ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు డై టుమారో, సో బీ ఇట్. దేవతలంతా ఎప్పుడు తథాస్తు తథాస్తు అంటుంటారు. అంటే మనకి ఏది కావాలో అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి. ఈ అబ్బాయి ఏం చేశాడంటే, నేను 120 సంవత్సరాలు బతుకుతానని చెప్పేసి ఈ పుస్తకం అంతా రాశాడు. దానివలన ఈ పుస్తకం చదివి ప్రపంచంలో లక్షల మంది మారిపోయారు. ఈ పుస్తకాన్ని చదివి నిన్న నాకు ఈ పుస్తకం దొరికినప్పుడు ఎంత సంతోషించానో చెప్పనక్కర్లేదు. ఎంత బాగుందో ఈ పుస్తకం. జీవితాన్ని మార్చేస్తుంది. మన లక్ష్యం, మన భావన మన భవంగా మారుతుంది. యద్భావం తద్భవతి. ఇంకో 120 సంవత్సరాలు బతుకుతామంటే బంధంలో బతకం, ముక్తిలో బతుకుతాం. మనం రోగంతో బతకము, రోగం లేకుండా బతుకుతాము. ఆయుష్తో బతుకుతాము, ఆరోగ్యంతో బతుకుతాము, ఆనందంగా బతుకుతాము, అన్ని పనులు చేసుకుంటూ బతుకుతామని చెప్పేసి మనసులో నిశ్చయించుకోవాలి. యూ మస్ట్ క్రియేట్ ఎ రియాలిటీ హియర్, దెన్ రియాలిటీ హ్యాపెన్స్ హియర్. యద్భావం తద్భవతి. నీ శరీరానికి నువ్వు చెప్పాలి, ఒరేయ్ నేను ఇంకా 120 సంవత్సరాలు నేను బతకాలి, నువ్వు సరిగ్గా ఉండు అంటే సరిగ్గా ఉంటుంది ఆ శరీరం. నీ శరీరం నీ యొక్క చెప్పు చేతుల్లో ఉంటుంది. ದಯವಿಟ್ಟು PMC ವೀಕ್ಷಿಸಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ and give your experiences for PMC. Record your experiences so that the whole world will know your experiences.